జై తెలంగాణ, జై జాగృతి. నా పేరు గట్టుకర్ణ అండి. తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలు. ఈరోజు జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి గత పాలనలో చెప్పారు. ఆ రోజు జరిగిన విషయం ఇప్పటి వరకు కూడా అది ఇంతవరకు అమల్లో కాలేదు. ప్రతి మనిషికి ఇల్లు అనేది ఒక హక్కు, ఒక పక్షికే ఒక చిన్న గూడు అనేది ఉండాలి. అట్లాంటిది మనిషికి ఇల్లు లేకపోతే ఎంత బాధ ఉంటుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కొక్క రాజకీయ నాయకుడికి 4 ఇండ్లు ఉండగా ఒక జర్నలిస్టుకు ప్రతిరోజు పొద్దున్న లేస్తే మీ వార్తలన్నీ రాసే వాళ్ళకి ఇల్లు అవసరం లేదా? వాళ్ళకి ఇల్లు అవసరం కంపల్సరీ. ఎందుకంటే ఈ పెరుగుతున్న కాలంలో వచ్చే చిన్న చిన్న ఆదాయాలలో 10-20 వేలు అద్దెలకే పోతున్నాయి. మన ఖమ్మంలో 10,000 రూపాయలు లేని ఎక్కడ కూడా అద్దెకు లేదు ఇల్లు. చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఒక 10,000 రూపాయలు పెడితేనే ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లే వస్తుంది. అట్లాంటప్పుడు వాళ్ళకి ఇస్తానని ఒప్పుకున్న స్థలాలని ప్రతి పాలనలో కూడా మేమిస్తామని ఎలక్షన్ అప్పుడు అంటున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు, రాయించుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. తీరా వచ్చేసరికి ఎక్కడ స్థలాలు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి తమ్ముడు రాంబాబు దీక్షలో పాల్గొన్నాడు. జర్నలిస్టు తరఫున మేము కూడా వచ్చి తమ్ముడికి సంఘీభావం తెలుపుతున్నాము. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు కూడా మేము జాగృతి మీ తరపు నుంచి మేము కూడా సంఘీభావం తెలుపుతామని, ప్రతిదీ కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ కార్యక్రమాలలో 3 మినిస్టర్లు మన ఖమ్మం డిస్టిక్ నుంచి ఉన్నారు. మనకు అది గర్వకారణం. కానీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మన ఖమ్మం నుంచే పోతుంటే అది బాగా అనిపించట్లేదు. కాబట్టి మంత్రులు పెద్ద మనసు చేసుకొని అందరూ పెద్ద మనసు చేసుకొని తమ్ముళ్ళందరికీ గృహాలు ఇస్తారని ప్రతిసారి మంత్రి గారు అంటున్నారు. ఏమని? గృహప్రవేశానికి నేనే వస్తాను, పాలు పొంగించుకోండి, ప్రసాదం నేను తినేళ్తానంటున్నారు. ఎప్పుడు అది హనుమంతుడి పెళ్లి ఎప్పుడంటే రోజు రేపే అన్నట్టు జరుగుతుంది. కాబట్టి ఇది త్వరితగతిన తమ్ముళ్లకు ఇల్లులు రావాలని కోరుకుంటూ జాగృతి తరపు నుంచి సంఘీభావం తెలపడానికి మేము వచ్చాము.